వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక సీలింగ్ భూములల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటివరకు పట్టా పాస్బుక్ల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ గుడ్ న్యూస్. సో ఒక పైలట్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దొరల భూములని ఇప్పటికీ వాళ్ళే దున్నుతూ వ్యవసాయం చేసుకుంటూ, అయినా ఆ భూమి మాదా కాదా, ఎవరైనా రేపు పొద్దున వచ్చి ఎవరైనా లాక్కుంటారా అని భయపడుతూ సాగు చేస్తున్న రైతులందరికీ ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ మాత్రమే కాదు, ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ నెల ఆఖరికి ఇలాంటి రైతులకి దాదాపు 1700 పై మందికి 2959 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్లు ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంతకీ ఇది ఏ జిల్లాలో జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఏం పైలట్ ప్రాజెక్ట్, ఏం సర్వే జరిగింది, అదంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఈ రైతుల కథ ఇప్పటిది కాదు, తెలంగాణ సాయుధ పోరాటం అప్పటిది. సో తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ఒక దొర రైతులందరికీ భూములు పంచిండు. సో ఆ పంచే క్రమంలో ఆ రైతులు అదే భూమిని సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. సో ఆ సాగు చేసుకున్న క్రమంలో వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్లు లేవు. సో అట్లా జరిగిన ఈ స్టోరీ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల్లో నిజాం కాలంలో ఎర్రబాడు దొర జన్నారెడ్డి అనే ఒక దొర ఉంటుండే. ఆ దొర దాదాపు లక్షల ఎకరాల భూమి ఈ 3 జిల్లాల్లో ఉంది. ఆ 3 జిల్లాల్లో ఉండే భూమిని సాయుధ పోరాటం సమయంలో భయపడా, లేదంటే భక్తితోట, లేదంటే రైతుల మీద జాలిగలగా తెలియదు. మొత్తానికైతే రైతులకి పంపకం ఆ భూమి అంతా కూడా ఆయన పంచడం స్టార్ట్ చేసిండు. సో అట్లా పంచే క్రమంలో అప్పటి నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం, పంట పండించుకోవడం ఇవంతా బాగానే సాగుతుంది. ఆ తర్వాత వచ్చిన భూమికి సంబంధించిన చట్టాలు ఈ రైతుల నోట్ల మట్టి కొట్టినాయి. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోర్టల్ దాంట్లో ఏం పడింది అంటే, ఎవరైతే జన్నారెడ్డి అనే ఒక దొర పేరు చెప్పినామో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లతోటే ధరణి పోర్టల్లో ఈ రైతులకు సంబంధించిన 2000 అంటే వీళ్ళే సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించిన 2959 ఎకరాల భూమి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదనే ఉంది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన వీళ్ళ పోరాటం, యుద్ధం ఎక్కని కోర్టు మెట్లు లేదు, తిరగని అధికారి చుట్టూ లేదు. ఇక పొలిటీషియన్ కథ అయితే అది ఇంకా వేరుగానే ఉంటుంది. సో ఎంత తిరిగినా ఈ 1700కు పైగా రైతులు వాళ్ళ కష్టం మాత్రం తీరాలి. సో అటు ఇటు తిరిగి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత ప్రభుత్వం వరకు సిఫారసు పంపిస్తే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక సర్వేయర్లని వేసింది. 16 మంది టీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అండ్ ఈ 16 మంది టీము నిజంగా వీళ్ళు రైతులు చెప్తున్న కథ కరెక్టేనా, లేదంటే కట్టు కథనా అని చెప్పేసి ఆరా తీయడం స్టార్ట్ చేసింది. అయితే అవును, ఈ రైతులు చెప్తున్న దొరభూమి, ఇక్కడ రైతులు సాగు కరెక్టే, అండ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ పేర్లు లేకుండా ధరణి పోర్టల్ నుంచి ఎగిరిపోవడం కూడా వాస్తవమే అని గమనించింది. సో అట్లా గమనించి ఏం చేసిందంటే, ఈ భూమికి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే రైతులు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన వర్షన్ తీసుకోవడం, అండ్ గతంలో అంటే పొజిషన్లో ఉండే రైతుల వర్షన్, అండ్ వాళ్ళు చెప్పే ఏదైతే ఈ దొర గురించి చెప్పడం కావచ్చు, భూమి సాగు కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకుంది. ఈ సర్వేయర్ అంతా పూర్తయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. అప్పుడు ప్రభుత్వం అవును ఇది సీలింగ్ భూమే, సీలింగ్ భూమిలో దశాబ్ద కాలం నుంచి కూడా ఇదే రైతులు భూమిలో పంట పండించుకుంటున్నారు కాబట్టి, ఏదైతే నక్సల్ టైంలో ఒక నినాదం ఉండే కదా, ఎవరైతే భూమిలో వ్యవసాయం చేస్తారో అదే రైతుది ఆ భూమి దక్కుతుంది, ఆ దొరకు కాదు అని చెప్పి, సో దాన్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించారు. సో అట్లా ఆలోచించి ఈ 1700 మంది రైతుల కుటుంబాలకు ఒక పట్టా ఇయ్యాలి అని ఆలోచిస్తుంది అనమాట గవర్నమెంట్. సో ఇది కేవలం నేను చెప్తున్న ఈ 3 జిల్లాలు మాత్రమే కాదు, ఇట్లా దొరల భూములను రైతులు పండించుకుంటూ ఆ పండించుకునే భూమిపైన ఎప్పుడు ఎవరొచ్చి మాది అని ఆక్రమిస్తారో అని తెలియక భయపడుతూ ప్రతిసారి బిక్కుమంటూ గడుపుతున్న రైతులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఇలాంటి ఘటన కేవలం ఈ 3 జిల్లాల్లో మాత్రమే కాదు, మిగతా జిల్లాల్లో ఉన్నప్పుడు కూడా కలెక్టర్లకి ఫిర్యాదు చేయండి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళండి. సో అప్పుడు ఇట్లాంటి సీలింగ్ భూములు నిజంగా రైతులకే దక్కాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ముమ్మాటికి ఉంది. సో 1 కాదు 2 కాదు, దాదాపు 2959 ఎకరాలు అంటే దగ్గర 3000 ఎకరాల చాలా కాస్ట్లీ భూమి అంతా కూడా రైతులకి, ఎవరైతే కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నారో, ఇప్పటివరకు పట్టా పాస్బుక్లు లేక ఇబ్బందులు పడుతున్నారో, ప్రభుత్వ పథకాలు ఎన్ని రైతుల కోసం తెచ్చినా అంటే రైతు బీమా కావచ్చు, లేదంటే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సో ఇట్లాంటి రైతుకు సంబంధించిన ఏది కూడా వాళ్ళకి అందకుండానే సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయినాయి.
సో ఇంకొక రైతు ఇబ్బంది పడకుండా ఉండాలి అనంటే ఇలాంటి సీలింగ్ భూములను కష్టపడి వాళ్ళే దుక్కి దున్ని పండిస్తున్నారు కాబట్టి అదే రైతులకు ఇయ్యాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఇట్లా ఈ నెల ఆఖరికి వాళ్ళకి పట్టా పాస్‌బుక్‌లు జారీ చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంది అంటే మిగతా జిల్లాల్లో ఉండే సమస్య వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ భూమికి సంబంధించిన వివాదాలన్నీ క్లియర్ చేసే పనిలోనే ఉంది.